మనతో పాటు గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఈరోజు ప్రజాభవన్‌కి వచ్చారు. ఎందుకు వచ్చారు ఏందని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్ ఎందుకు వచ్చారు మీరు ప్రజాభవన్‌కి? ఏం అప్లికేషన్ పట్టుకొని వచ్చారు? అన్న ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే మోసం చేస్తుందని మమ్మల్ని చెప్పిర్రు, మేము గ్రహించినాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు అడగాల్సిన అవసరం లేదు. గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్లు రాయక్రి, రాగానే అవి అమ్ముకున్న పోస్టులకు ఆరాటపడక్రి. మేము వచ్చిన వెంటనే ఈ పోస్టులు అనేవి చాలా తక్కువ. పక్క రాష్ట్రాలతో చూస్తే మీకు రాగానే 2000 3000 పెంచుతున్నారు. 2000 గ్రూప్ 2లో, గ్రూప్ 3లో 3000 అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే 2000 3000 ఎట్లుంటాయి, ప్రభుత్వం దగ్గర లేవు. ఆడు మాట్లాడినోడెవడు, చెప్పినోడోడు అంటాడు. మరి ఆ రోజు మమ్మల్ని బస్సు యాత్రలు తిప్పించింది వీళ్ళే, ఆ నెంబర్ చెప్పించింది వీళ్ళే, పలికిచ్చింది వీళ్ళే, అన్ని చేపించింది వీళ్ళే. సరే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చెప్పమంటే ఏం చెప్పారంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ అయిపోగానే చెప్తారన్నారు. అప్పుడు మేమేం అడిగినామంటే మీరు ఏదైతే రైతులకు ఇస్తున్నటువంటి రుణమాఫీ ఉందో దాని గురించి ఎలక్షన్ కోడ్, ఎలక్షన్ కమిషన్ అడ్డుకోదు, కానీ ఉన్న నోటిఫికేషన్లకు జాబులు పెంచుతా ఉన్నందుకు ఎలక్షన్ కోడ్ అడ్డుకుంటుందా అన్నాం. లేదు లేదు అట్లా కాదు, కోడ్ అయిపోయిన నెక్స్ట్ డే కాదు ఇమ్మీడియట్ కోడ్ ఇటు లిఫ్ట్ చేయగానే మీ పోస్టులు ఇటు అనౌన్స్ చేస్తా అన్నారు. కోడ్ 10వ తారీఖు అయిపోయింది, ఇవాళ 14వ తారీఖు. ఇంతవరకు కూడా ముఖ్యమంత్రితోటే అనౌన్స్ చేపిస్తున్నారు. ముఖ్యమంత్రి లేదు, ఇవాళ బల్మూరి వెంకట్ లేరు, రియాజ్ లేరు. కాబట్టి మేము డిమాండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు పెంచాలని మీరు డిమాండ్ చేస్తున్నారు గ్రూప్ 2కి సంబంధించి? ఒక్క జడ్సన్ అన్న తన సొంత టీం తోటి కష్టపడి తీసుకొచ్చినటువంటి మొత్తం వేకెన్సీస్ 2,67,316 పోస్టులు ఉన్నాయి. పిఆర్సీ కమిటీ ఏం చెప్పింది, 2 లక్షల ఖాళీలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో ఏం చేసిర్రు, ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు. సరే ఈ పైన 67 తోకని పక్కన పెట్టేసేరి. ఇప్పటికి వచ్చి ప్రభుత్వం 6 నెలలు అవుతుంది కదా, ఇంకా 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు నింపాలి కదా. 2 లక్షలు అన్నారు. సరే ఇప్పుడు పాత ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్లు ఉన్నాయి, కేసీఆర్ ఇచ్చినా అట్లా నింపుకుంటూ మరి నీ జాబ్ క్యాలెండర్ ఇప్పటి వరకు దేనికన్నా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇచ్చినవా? మరి ఈ ఎట్లా వస్తాయి నీకు జాబ్ క్యాలెండర్ ఇస్తేందుకు? 98 డిఎస్సిలో ఉన్న 98 కానించి డిఎస్సి పెండింగ్లు ఉంటే ఇప్పటి వరకు ఎన్ని డిఎస్సీలు వేసినావు? ఆ 98లో ఉన్న గ్రూప్ 2ని ఇప్పటి వరకు ఉంటే మనకు ఏపీ వాళ్ళకి వీళ్ళందరికీ ఇచ్చినావు కదా. మరి అయ్యి ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పుడు కొత్త నోటిఫికేషన్లు వేసుకోవచ్చు. ఆల్రెడీ వీటికి ఉన్నాగా నువ్వు కొత్త నోటిఫికేషన్లు ఎందుకు వేయలేదు? సరే వీటికి పోస్టులు పెంచమంటున్నాం. ఎందుకు అడుగుతున్నాం అంటే బలంగా ఇక్కడ ఒక సామాజిక సమస్య ఉంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, తర్వాత కేసీఆర్ 10 సంవత్సరాలు ఆగం చేసిండు, దశాబ్ద జీవితాన్ని ఆగం చేసిరని మీరే చెప్పారు. మరి దశాబ్ద జీవితాన్ని ఆగం చేసిన పిల్లలు బయటికి వెళ్ళిపోతుంది, ఉద్యోగాలు రావడానికి ఈ 700 పైచీలకు 6వ కోర ఉద్యోగాలు సరిపోతాయా? పెంచాలి కదా మీరు. మరి పెంచకుండా ఇప్పుడు ఉన్నోళ్ళకు ఏజ్ అయిపోతుందని మీరే అన్నారు. 44 సంవత్సరాలు ఇచ్చిర్రు. మరి ఏజ్ అయిపోయినోడు ఈ పోస్టులు రానోడు పోతాడు, నువ్వు ఎవరికి ఇస్తావు? అంటే నీ కొరకు కొట్లాడుతందుకేమో ఒక త్యాగం చేసేందుకు ఒక దశాబ్ద జీవితం కోల్పోయినోడు కావాలి, ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తేందుకేమో వీళ్ళకి ఇవ్వవా? పోస్టు పెంపుకు సంబంధించి మీరు కాంగ్రెస్ లీడర్లు కానీ ఎన్ఎస్సీ బల్మూరి వెంకట వీళ్ళందరూ కలిసిర్రా? కలిసినా ఏమన్నారు వాళ్ళందరూ? నేను నిన్న మా కొంతమంది ఒక ఇంపార్టెంట్ వ్యక్తి దగ్గరికి పోయిర్రు. ఆ వ్యక్తి సీఎం తర్వాత సీఎం అనేటటువంటి వ్యక్తి. ఆయన దగ్గరికి పోతే ఆయనకు కొంత ఆరోగ్య సమస్యలు అందుబాటులో లేకపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పిఏ చాలా సానుకూలంగా స్పందించిండు. ఏం చెప్పారంటే గతంలో బట్టి గారు నిన్ను అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పిండంటే 1:100 తీయాలి ప్రిలిమ్స్లో అని చెప్పిండు. 1:100 తీయాలన్నప్పుడు ఎందుకు అడిగిర్రు అంటే ఆ రోజు తెలంగాణలో 14 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 అనేది వచ్చింది, ఆ గ్రూప్ 1లో చాలామంది క్వాలిఫై కావట్లేరు అని చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్య 12 సంవత్సరాల తర్వాత వచ్చింది, ఇప్పుడు 2 సంవత్సరాలు పెరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాలు పెరిగింది, 2 సార్లు పేపర్ లీక్ అయింది, 2 సార్లు ఎగ్జామ్ రద్దయింది. దీనివల్ల అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం అన్నటువంటి కాంగ్రెస్, బడు బలగైన వర్గాల ప్రభుత్వం కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీల ప్రభుత్వం కాంగ్రెస్, ఎస్సీలను హక్కులో చేర్చుకున్న ప్రభుత్వం కాంగ్రెస్, నిరుద్యోగుల ప్రభుత్వం కాంగ్రెస్ అన్నప్పుడు ఈ కాంగ్రెస్ని మేమేమి అడిగినాం? అయ్యా ఇది నిరుద్యోగుల ప్రభుత్వము, ఇది బడుగు బలైన వర్గాల ప్రభుత్వము. 2 సార్లు ఎగ్జామ్ లీక్ రద్దు కావడం వల్ల బలైన వర్గాల పిల్లలు హైదరాబాద్లో ఉండి చదువుకోలేక గ్రూప్ 1 అంటే మంచి సర్వీస్ అని వచ్చి అప్పులు చేసుకొని పెళ్ళాల పుస్తలు తాకట్లు పెట్టి అమ్మలక్కల వాళ్ళ బంధువుల వస్తువులు బంగారాలు తాకట్టు పెట్టి ముత్తూట్ ఫైనాన్స్లో ఆటిలలో వచ్చిర్రు. ఎగ్జామ్ రద్దు కాగానే ఇళ్లలో పోయి అదే ఆ రోజు 2 నెలల్లో గ్రూప్ 2 గ్రూప్ 3 ఉంది. మీకు ఇంకా అంటే పోస్టులు పెంచిన నమ్మకం మీకున్నదా అసలు? లేదన్న, ఇదే చెప్తున్నా. అసలు సమస్య ఇక్కడనే వచ్చింది తెలుసా. మేము అడిగినాము ఈ సమస్యతో ఎందుకు కటాపులు తేడా వచ్చిందంటే వీళ్ళందరిపై ఇళ్లలో కూర్చొని పనులు చేసుకొని ఉన్నారు.
ఈరోజు నువ్వు ఏసీలలో కూర్చొని చదువుకున్న వాళ్ళతోటి నువ్వు పోలిస్తే అట్ట చెప్పు. ఆ రోజు మరి మమ్మల్ని ఎందుకు పోల్చలేదు? ఏసీలలో ఎందుకు కూర్చొని చదువుకొని ఈ సమస్య సామాజిక సమస్య ఉంది దీని వెనక. మరి ఈరోజు నువ్వు 1:100 ఇవ్వకుండా 1:50 ఇచ్చి నువ్వు చదువుకోలేదు, తిరిగినావు, రోడ్ల మీద తిరిగినావు. అశోక్ నగర్ వాళ్ళంతా అవలగాళ్ళు పాకలగాళ్ళు ధర్నాలు చేస్తారు, రాస్తారోకులు చేస్తారు. వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఉండదని ఒక వ్యక్తి అలా నిరుద్యోగుల పక్షాన నేనున్న 10 లక్షల మందిని పోగేసిన అన్న వ్యక్తి మాట్లాడిన మాటలు ఇవి తెలుసా? అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆ పెద్ద మనిషి పిఏ ఇట్ అన్నారంటే అశోక్ నగర్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళు ఒక క్రెడిబిలిటీ లేని వాళ్ళు ఇష్టం లూజ్ టంగ్ చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళది కన్సిడర్ చేయొద్దు, మీరు ఏదైతే ఇచ్చారో డేట్లో ఆ డేట్ ప్రకారం ఏమన్నారు. ఇవాళ మేము పోస్టులు పెంచొద్దు, ఏదొద్దు, ఇచ్చిన డేట్లు ఇవ్వండి, 1:100 వద్దు, మీరు ఏదైతే పెట్టుకుర్రో అట్టనే పోవాలి, ప్రభుత్వం ఏ మాత్రం ఒక్క వెనకడుగు వేయొద్దని చెప్పారు. ఇంకొక నాయకుడు ఏమన్నాడంటే ఇంకొక నాయకుని దగ్గరికి పోతే మీరు ఎంతమంది వస్తారు భయ్? 500 మంది వస్తారు, 200 మంది వస్తారు, ఒక్కరోజు 2 రోజులు వస్తారు మీరు, అంతే కదా. మా కాడ తెలుసు ఎవడో లీడ్ చేస్తాడో, మా కాడ మొత్తం చిట్టా ఉంది, మీరు 2 సంవత్సరాల సంది చూస్తూనే ఉన్నాం, మాకు తెలుసు అంటే ఓని బెదిరిస్తున్నారు. మరి ఆ రోజు మరి ఈరోజు వీళ్ళే కొన్ని గ్రూపులలో ఉన్నారని నేను ఎవిడెన్స్ చూపిస్తాను, మీరు చూడ్రి. ఇదే రియాజ్ సారు, ఆయనకి ఏమవసరం చెప్పు, వీళ్ళ గ్రూపులలో ఉండి ఆయన అడ్మిన్గా ఉంటాడు, ఆయన ఇన్స్టిట్యూట్ను ప్రచారం చేసుకుంటాడు అన్నీ. అశోక్ నగర్ నిరుద్యోగులది ఇది, ఈ గ్రూప్లో అడ్మిన్ చూడండి ఇలా. అంటే అప్పుడు వాళ్ళ ప్రభుత్వం అధికారం రావడానికి రెచ్చగొట్టిన నిరుద్యోగులను ఇప్పుడైతే పట్టించుకోవట్లేదు. 100% రెచ్చగొట్టిరనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ గ్రూపులలో ఆయన ఇన్స్టిట్యూషను, ఆయనకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇచ్చిర్రు, ఆయన ఎందుకుంటాడు. ఇంకో మీకు ఒక బహిరంగంగా ఒక విషయం చెప్పాలి, గ్రూపులలో వీళ్ళే ఉండు, వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూపులలో వీళ్ళే ఉండి వీళ్ళు కొంతమందిని పెంచి పోషిస్తూ గ్రూపులలో నెగిటివిటీని స్ప్రెడ్ చేసి విద్యార్థుల మధ్యలో ఆగం చేస్తూ వాళ్ళని గత్తర చేస్తూ వాళ్ళ మధ్య గొడవలకు క్రియేట్ చేస్తున్నారు. నేను నిన్న ఒకటి ఇది అశోక్ నగర్ నిరుద్యోగుల వేదిక, ఇక్కడ నన్ను గ్రూప్లోకి వెళ్ళి నేను ఏం చేయలేదు, నన్ను ఇళ్ళకెళ్ళి రిమూవ్ చేసిర్రు, అది మీకు చూపిస్తా చూడు. ఇది ఇల్లా నేను ఏం చేసిన, ఇల్లా నన్ను రిమూవ్ చేసిర్రు. నేను ఏమన్నా వాళ్ళకు ఉగ్రవాదంగా లెక్క మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా? ఇక్కడ నేనేం మాట్లాడింది చూడు, అశోక్ ఈయన రియాజ్ అనే వ్యక్తి నిరుద్యోగులను ఎట్ట మోసం చేసిండు అనేది మాట్లాడినా. దీని గురించి నన్ను రిమూవ్ చేస్తాడా? వీళ్ళు మీకు సోషల్ మీడియాను కూడా వీళ్ళు చాలా ఘోరంగా మిస్యూజ్ చేస్తున్నారు, పోరగాళ్ళ మధ్య గొడవ పెడుతున్నారు. ఈ 1:100 అనేటటువంటి ఒక జెన్యున్ సమస్య, దానికి సామాజిక ఆర్థిక సమస్యలు ముడిపడి ఉన్నాయి. ఆ రోజు నిండు అసెంబ్లీలో మాట్లాడింది ఇదే. ఈయన రియాజ్ తీసుకొని పోయి అసెంబ్లీ ముంగట మమ్మల్ని 3 గంటలు నిలబెట్టించిండు, మమ్మల్ని కొట్టించిండు, రవీంద్ర భారతిలో కూర్చోబెట్టించిండు. ఇవాళ 8 క్వశ్చన్లు తప్పు ఉన్నాయి, నువ్వు తప్పు లేదన్నప్పుడు వాళ్ళ సోర్స్ ఏంది, సోర్స్ ఆఫ్ మెటీరియల్ ఏంది, నా సోర్స్ ఆఫ్ మెటీరియల్ ఏంది, సార్ నేను అవైలబుల్గా లేను, నేను వచ్చి కూర్చొని మాట్లాడతా, పిల్లలు ఎట్టిచ్చిర్రు అని చెప్పాలి. అది చెప్పలేదు. మనకు ట్రాన్స్లేషన్ అనే ప్రాబ్లం ఉందని మీ మీడియాలోనే చెప్పినావు. ట్రాన్స్లేషన్ ప్రాబ్లం ఉందన్నప్పుడు నేను నిరుద్యోగుల ప్రతినిధి అన్నప్పుడు నువ్వేం చేయాలి? ఆ ట్రాన్స్లేషన్ ఎట్లుంది, లింగ్విస్టిక్లు ఎవరు ఉన్నారు, లింగ్విస్టులతోటి మాట్లాడి చేస్తామని నువ్వు మాట్లాడినావా? నేను లేని సార్ కొద్దిగా అథెంటిక్గా రావాలి, మన ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం, లూజ్గా మాట్లాడొద్దు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, నేను వచ్చి కలుస్తా సార్ అన్నావా? వేగ్గాడు ఏమన్నాడంటే తెలుసా, అశోక్ నగర్లో ఉన్న వాళ్ళని పట్టించుకోవద్దు, మీరు యాజ్ డీస్గా ఉన్న పలంగా పో అంటే ఈరోజు మీకు చూపించినాం అన్న. ఇప్పుడు జర్సన్ అన్న చూపించిండు కదా, ఇక్కడ మీరు వీటిని మాత్రం మీరు ఏది ఉన్నా కానీ మాత్రం వేయాల్సిందే. మేము 1:100 అని ఎప్పుడైతే టీఎస్పీఎస్సీకి రిప్రజెంటేషన్ ఇచ్చినామో ఇమ్మీడియట్గా కీ పెట్టిండు, మా రెస్పాన్స్ షీట్ పెట్టకుండా ఎమ్మటే కీ తీసేసిండు. మేము నిన్న వచ్చి టీఎస్పీఎస్సీకి వెళ్ళి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెట్టినాక ఎగ్జామ్ పెట్టాలనగానే ఎమ్మటే ఒక వెబ్ ఆప్షన్. మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్లో ఇప్పుడున్న పెద్దలు కానీ, మిమ్మల్ని ఎవరు కలిసే ప్రయత్నం కూడా చేయట్లేదు, ఎందుకు అనుకుంటారు? వాళ్ళకు మాకు తెలిసింది ఏంటంటే నిరుద్యోగులు ఏ ప్రభుత్వానికైనా కొన్ని అందరు చూడలేరు, కొన్ని ఏరియాలకు కొంతమందికి అసైన్ చేస్తారు. ఈ నిరుద్యోగులను ఉద్యోగ సమస్యలను చూడడానికి బల్మూరి వెంకట అనే వ్యక్తిని, రియాజ్ అనే వ్యక్తికి అప్పగించారు. వీళ్ళిద్దరు ఏంటంటే ప్రభుత్వం తరఫున మేమే చూస్తున్నాం, ఉన్న నోటిఫికేషన్ ఎట్టన్నా పోని, ఇక ఏ ఒక్క పోస్టర్ 2 పోస్టులతో జాబ్ క్యాలెండర్ అని కొద్దిగా మామ అనిపిస్తాం. వీళ్ళందరూ కొద్దిగా తెలివికల్లో 2 సంవత్సరాల సంది ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళని నెలగొట్టేస్తే ఇక వచ్చేదంతా వాట్సాప్ బ్యాచ్, సెల్ ఫోన్ బ్యాచ్, ఎవడేం చేయడు. మేము ఆడిందే ఆట, పాడిందే పాట. ఏ ప్రభుత్వానికైనా నిరుద్యోగులే సెగ ఉంటారు, వీళ్ళే ధర్నాలు, రాస్తారోకులు చేసేది, ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకుపోయేది వీళ్ళే. పార్లమెంటులో మాకు సివిల్స్ ఇంటర్వ్యూకి పోయేటప్పుడు చెప్తారు, యూనివర్సిటీలు అనేటటువంటివి ప్రతిపక్షాలు ఏదైతే వాళ్ళ
గొంతును మూసుకుంటారో, ప్రతిపక్షాలు డబ్బులు తీసుకొని ప్రభుత్వాలు నిలదీయరో అప్పుడు ప్రతిపక్షాలుగా ఉండేటటువంటి వాళ్ళు నిరుద్యోగులు, యూనివర్సిటీ వాళ్ళు అన్నారు. ఈ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న నిరుద్యోగులను వీళ్ళను ఇమ్మీడియట్గా అశోక్ నగర్ నుంచి యూనివర్సిటీలన్నింటి పక్కకు పంపించి మేము పబ్బం గడుపుకోవాలి, మేము ఆడిందే ఆట పాడిందే పాట, మేము కమిషన్లకు దూకాలి, కాంగ్రెస్ దగ్గరికి పోయి పెద్దల దగ్గరికి పోయి మేము మీ పార్టీని మేము బతికించినాం, నిరుద్యోగులందరినీ పంపించేసినాం, ఏ ధర్నాలు లేవు, రాస్తారోకులు లేవు అని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ కానించి వాళ్ళు చేసుకోవాల్సిన పనులు చేసుకోవాలని ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు వాళ్ళ కొరకు. ఓకే, మనతో పాటు మరింత నిరుద్యోగులు అంటే మిమ్మల్ని చీల్చే కుట్ర జరుగుతుందని చెప్తున్నారు, నిజంగానా అది? అవునవును సార్, కీల్చే కుట్ర జరుగుతుంది. ఎందుకంటే మేము జెన్యున్గా ఫైట్ చేస్తున్నాం. ఎందుకంటే 2016లో గ్రూప్ 2 వచ్చింది, మళ్ళీ 8 ఇయర్స్ తర్వాత ఇప్పుడు అవకాశం వచ్చింది. చాలామంది ఏజ్ అయిపోతుంది, చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని ఇంట్లో ఫ్యామిలీని వదిలేసి ఎంతో కష్టపడి ఇక్కడ చదువుకుంటారు. అని కొంతమంది ఏం చేస్తారంటే మేము పోస్టులు ఇప్పుడు ఆల్రెడీ చాలా తక్కువ ఉన్నాయి, మేము ఎప్పుడో 8 ఇయర్స్ తర్వాత వచ్చింది కాబట్టి మేము జెన్యున్గా డిమాండ్ చేస్తున్నాం. 1700 పోస్టు పైన ఇప్పుడు ఖాళీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఏమంటారు, ఒక బ్యాచ్ని పెట్టుకొని పోస్టులు ఇంక్రీజ్ చేసేది ఏం లేదు, అసలు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసేది ఏం లేదు, ఆగస్టులోనే పెట్టాలని ఒక బ్యాచ్ని క్రియేట్ చేసి చీలిగా చేస్తున్నారు ఏం నిరుద్యోగుల మధ్యలోనే. కొంతమంది ఏమో మేము జెన్యున్గా ఫైట్ చేస్తున్నాం, ఏంటి మాకు పోస్టులు పెరగాలి, ఎందుకంటే మా కష్టాలు మాకు అందరికీ తెలిసిందే, పోస్టులు పెరగాలని మేము ఫైట్ చేస్తున్నాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఆగస్టులోనే పెట్టాలని చెప్పి ఒక గ్రూప్లు క్రియేట్ చేసి మేము అశోక్ సార్ని ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు ఇచ్చి అశోక్ సార్కి కానీ చాలామందికి వార్నింగ్ ఇస్తున్నట్టు ఇస్తారు. ఈ నిరుద్యోగులు అంటే నిరుద్యోగులాగా ఉండాలి, కొంచెం పొలైట్గా ఉండాలి, కానీ వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడి చీలిక చేసేటట్టు 100% ప్రభుత్వం హస్తం ఉందని మేము దీంట్లో భావిస్తున్నాం సార్. అంటే మిమ్మల్ని భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారా, వాళ్ళతో ఏమైనా గవర్నమెంట్ దీని వెనకాల ఉంది లేకపోతే? భయపెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఇందాక నాకు సైబరాబాద్ ఎస్ఐ అని చెప్పి ఆయన కూడా ఫోన్ చేసిండు. నాకు ఇందాక సైబరాబాద్ ఎస్ఐ కూడా ఫోన్ చేశారన్న, మీరు ఎక్కడ ఉన్నారు పెద్ద అని చెప్పేసి అడిగారు. అయితే నేను ప్రతిభవన్ దగ్గర ఉన్నా సార్ అని చెప్పేసి అన్న. మరి సెక్రటరీ దగ్గర ముట్టడి చేస్తున్నారా, ప్రతిభవన్ ఎక్కడ చేస్తారా, ఎంత మీ ఎంత చేస్తే ఎంత ఏం కాదు, సపరేట్ ఏమైనా చదువుకోండి అని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. అయినా సరే ఎన్ని బెదిరించినా ఇవన్నీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా ఉన్నా, ఇవన్నీ మాకు కొత్త బెదిరింపు కూడా. ఇంతకుముందు టీఎస్పీసీ ముట్టడి చేసినప్పుడు కూడా 41 PRSలు పెట్టారు, ఆ కేసులు కూడా ఇంకా ఉన్నాయి మా మీదనే, ఇంకా తొలగిలే. సరే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని చెప్పేసి మన బీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించితే వీళ్ళు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా అదే పొగటు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000 పోస్టులు పెంచాలని చెప్పేసి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణం మీరు తీసుకునే స్టెప్ అంటే నిరుద్యోగులు బాగా హెల్ప్ చేశారు, ఇప్పుడు మిమ్మల్ని కంప్లీట్ లైట్ తీసుకునే జరుగుతుంది, ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా చూస్తున్నారు? అధికారంకి వచ్చేంత వరకు మమ్మల్ని బాగా యూజ్ చేసుకున్నాం, మంచిగా వాడుకున్నారు. వాస్తవానికి టీఎస్పీసీ తరఫున కూడా ఆ రోజు మేము ప్రతి జిల్లా తిరిగి బస్సు యాత్ర చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క అభ్యర్థి తాను సొంతంగా ఎమ్మెల్యే పోటీ చేస్తే ఎట్లా ప్రచారం చేస్తారో అట్లా ప్రచారం చేసుకున్నారు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ ఉద్యోగాలు మాకు వస్తాయి, నిరుద్యోగుల కష్టాలు తీరుతాయి అంటే. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని దించింది నిరుద్యోగులే. ఎందుకంటే తల్లిదండ్రులు కానీ మిగతా అందరికీ ప్రతి ఊరు వాడవాడ తిరిగి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే మా జీవితాలు బాగుపడితే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చినా కూడా ఇదే ధోరణి అవలంబిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు కూడా ఉంచే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా పోస్టులు పెంచే వరకు మేము మా పోరాటం ఆగని గురించి చెప్తా ఉన్నాం. ఏం చెప్పదలుచుకున్నారు మేడం, మీరు గ్రూప్ 1 పోస్టులు పెంచడం కానీ గ్రూప్ 2కి సంబంధించి కానీ గవర్నమెంట్ మీ మాట వినడం లేదు, ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకోబోతున్నారు భవిష్యత్తులో మీరు? సార్ ఇది అంటే ప్రభుత్వం అనేది అధికారంలోకి వస్తే మా జీవితాలు మాతాయని మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం సార్. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మేము ప్రతి ఒక్క మినిస్టర్స్ దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకొని అడుక్కొని సార్ మా పొజిషన్ ఇది, మా సిచ్యువేషన్ ఇది. అప్పుడేమో పేపర్ లీకేజ్ చేశారు, సిలబస్ అనేది చాలా పెంచారు. అప్పుడు ఏంటి అంటే ఎగ్జామ్ కూడా గ్యాప్ లేదు సార్, పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటిదంటే అట్లీస్ట్ ప్రభుత్వం మారితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు ప్రతి ఒక్కరు వాళ్ళ చేత అమ్మ నాన్న కాళ్ళు పట్టుకొని నిరుద్యోగుల తరపున ప్రతి ఒక్కరు బస్సు యాత్రలు ఇవన్నీ చేసినాం సార్. అట్లీస్ట్ మాకు అడుగుతుంది మేము ఏం సార్, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి మాకు మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ప్రతి వేదికలో చెప్పింది కదా సార్ రేవంత్ రెడ్డి సార్ ఈ సిచ్యువేషన్ ఉంది అని. కొంతమంది అంటే నేను చెప్పొద్దు సార్, కొంతమంది మాకు అగెనెస్ట్గా అంటే యాంటీగా వద్దు మాకు అదే ఎగ్జామ్ కండక్ట్ చేయొద్దని మేము చెప్తలేదు సార్, కండక్ట్ చేయండి, బట్ ఏంటంటే పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ చాలామంది మాకు బెదిరించి కాల్ చేసి మీరు ఎందుకు అంటే పోస్టులు ఎందుకు తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. బట్ మేము ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాం సార్. ఇక్కడ హైదరాబాద్ సిటీ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి తింటున్నామో లేదో కూడా మాకు తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నామో తెలియదు. అమ్మ నాన్న ఇస్తే మేము ఇంత దూరం వస్తున్నాం, ఆలోచించాలి కదా ప్రభుత్వాలు. ఒక్కటే సార్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇన్ని రోజులు మీరు అన్నీ చేసుకుంటూ వచ్చారు, అట్లీస్ట్ నిరుద్యోగుల తరపున మాకు పోస్టులు పెంచి మాకు కొంచెం న్యాయం చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్.
గతంలో మా పేరు చెప్పుకొని గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మా నిరుద్యోగుల మధ్యనే చిచ్చులు పెడుతూ ఉద్యమాలు చేయొద్దంటూ మాకు ఫోన్లు కూడా చేస్తున్నారని చెప్పేసి ఇక్కడైతే నిరుద్యోగులు వాపోతున్నారు. ఇప్పటికైనా కనీసం పోస్టులు పెంచి పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ గ్రూప్ టూ సంబంధించి అభ్యర్థులు వాళ్ళు వెలువడిపోతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, ప్రజాభవన్ నుంచి.